श्री निर्मलानंदनागयार्य सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् चराचरं त्वं पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापितं सर्वं त्रैलोक्यं सचराचरम् असित्वं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतनिरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। त्वं पिता त्वं च मे माता त्वं बन्धु त्वं च देवता संसारप्रीतिभङ्गाय तस्मै श्री गुरवे नमः। आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं द्रमीड्यं भवरोगवैद्यं श्रीमहद्गुरुं नित्यमहं नमामि। मन्नाथ श्रीजगन्नाथ मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। हृत्पुण्डरीकमध्यस्थं सकलाम्नाय संस्तुतं ध्यायाम्यहं सदा भक्ता सकलाभीष्टदायकं निरन्तरं सर्वसन्देहो एकीकृत्य सुदर्शनं रहस्ययो दर्शयति भजामि गुरुमीश्वरम्। मालामन्त्रस्य भगवान् सदाशिवऋषिः विराट् गायत्री छन्दः श्रीगुरुपरमात्मा देवता बीजं सह शक्तिः सोऽहं कीलकं मम श्री निजगुरु कृपा प्रसाद सिद्ध्यर्थे जपे विनियोगः। जय सद्गुरु प्रभु महाराज को जय। ఆత్మీయ గురుబంధుజనులారా, ఈరోజు హిందూపురం మండలం ముద్దిరెడ్డిపల్లిలో శ్రీ శివరామ దీక్షిత అచలగురు ఆశ్రమం నందు గురుగీత శిక్షణా తరగతులు అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈరోజు 22/7/2006 సంవత్సరం శనివారం అనే శుభదినంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ గురుగీతా ధర్మాలు భూమండలంలో ఎవరైనా కానీ గురు శిష్య న్యాయం పాటించే వాళ్ళందరికీ కూడా కావాలి. ఇది ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక సిద్ధాంతానికి చెప్పినటువంటిది కాదు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః అని చెప్పని, గురువే సర్వలోకానాం, సర్వలోకాలకు గురువు అయినటువంటి వారు దక్షిణామూర్తి. భిషజే భవరోగినాం, ఆయన భవరోగ వైద్యుడు. భవరోగము భౌతిక రోగము రెంటికి కూడా ఆయనే వైద్యుడు. సర్వ విద్యలు అన్నప్పుడు ఈ విద్య ఆ విద్య అనేటువంటిది కాదు. ఈ భూమండలంలో ఉండేటువంటి విద్యలు న్యాయశాస్త్రం కానీ, వైద్య శాస్త్రం కానీ, ఆర్థిక శాస్త్రం కానీ, ఏదైనా కానీ అది ఆ గురుముఖం నుంటే రావాలి. గురువుని మినహాయించి మనకేరే మార్గం లేదు. అందుకే గురువు సర్వధర్మజ్ఞ. గురువు ఎవరు? సర్వధర్మాల యొక్క స్వరూపమే గురుస్వరూపం. అందువలన ఆ గురువు యొక్క స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకునే నిమిత్తమై ఈ గురుగీతా ధర్మాలు తెలుపబడినాయి. గీతలు అనేటువంటి విషయం ఎప్పుడు వచ్చింది అంటే, పెద్దల దగ్గర ఉపనిషత్ ధర్మాలు విన్న తర్వాత వారు మళ్ళీ వాళ్ళ శిష్యులకు ఆ శృతి ధర్మాలను విన్ని అనుభవానికి తీసుకొచ్చుకొని మళ్ళా జ్ఞాపక శక్తి తెచ్చుకొని స్మృతి పదములు దాంట్ను
అనుభవానికి తీసుకొని చెప్పినటువంటివి మనకు గీతలు. పూర్వము అతీంద్రియ దృష్టలైన మొట్టమొదటి ఋషులు తపస్సు చేసి కనిపెట్టినటువంటి జ్ఞాన నిర్ణయాలు మనకు ఉపనిషత్తులు. వేదము మనకు ప్రాచీన ధర్మాలు అయినప్పటికీ వేదముల లోపల అంతర్భాగంగా ఉన్నటువంటి యొక్క ధర్మాలు ఈ ఆధ్యాత్మిక చింతన చేసిన మహాత్ములు నిర్ణయించినటువంటి ధర్మాలు. అవి మనకు శృతులు. శృతులు అంటే అర్థమేమి? తపస్సు చేసి దానికై తప్పించి కనిపెట్టినటువంటి నిజ ధర్మాలు. అవి చెదరకుండా భద్రపరిచేదానికి శిష్యులకు ఉపనిషత్తుల రూపంలో కంఠస్థం చేపించి అట్లా పరంపరగా తెచ్చినటువంటి విద్య. ఆ రకంగా విన్నటువంటి విద్య భగవానుడు సాందీపుల దగ్గర విన్నటువంటి విద్యను తిరిగి అర్జునుని ఉద్ధవుని నిమిత్త మాత్రంగా చేసుకొని భగవద్గీతలను, ఉత్తర భగవద్గీత రెంటిని ఆయన బోధించినాడు. అట్లే రాముడు రామగీత, రుభుడు రుభుగీత, అష్టావక్రుడు అష్టావక్ర గీత, ఈ పరమశివుడు గురుగీత, ఇట్లా గీతలన్నీ మనకు వచ్చినాయి. గీత అంటే ఒక శాసనబద్ధమైన ధర్మం. ఎందుకు అంటే ఎవరో ఎక్కడో కూర్చొని చేసినటువంటివి కాకుండా ప్రాపంచికంలో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖముల చేత తప్తుడైనటువంటి వానికి పరమశాంతిని కలిగించే నిమిత్తమయ్యి గురుస్థానమును అధిరోహించి చెప్పిన ధర్మాలు గీతలు. అట్లా ఈ యొక్క గురుగీతా ధర్మము ఇది ఎట్లా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎవరి కొరకు పుట్టింది అనేటువంటి విషయాన్ని బాగా ఆలోచించి చూస్తే ఈ గీతలు చాలా ప్రాచీనమైనటువంటివి, అన్ని ధర్మాలలో ముఖ్య ధర్మముగా ఉంటుంది. గురుగీతలలో ఇంకొక గీత నుండి ఇంకొక దాని నుండి ఆధారం తీసుకోరు. ఇందులోటి ఇంకొకరు తీసుకోవచ్చు, కానీ దీని యందున సర్వము స్వయం కల్పితం, అంటే స్వయం నిర్ణయాలతో కూడుకున్నటువంటి ధర్మాలు గురుగీతలు. అందుకే ఇది స్కాంద పురాణ అంతర్గతంగా ఉత్తరఖండంలో ఈ గురుగీతలను చెప్పేటప్పుడు ఈ సనత్ కుమారునికి దక్షిణామూర్తి ప్రబోధించినటువంటి యొక్క భావముగా దీన్ని తీసుకొని వస్తారు. సనకుడు, సనంద్రుడు, సనత్ కుమారుడు, సనత్సుజాతుడని బ్రహ్మకు నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. సృష్టి ఆరంభమైతేనే బ్రహ్మతోనే పుట్టినటువంటి వారు. వీళ్ళు నలుగురు బ్రహ్మ విద్య కోసము తప్ప వీళ్ళ కామక్రోధాదులతో లౌకిక సుఖం అనుభవించాలనే కోరిక లేని వాళ్ళు. ఈ బ్రహ్మమానస పుత్రులకు తీవ్ర మోక్షేచ్ఛ కలుగుతుంది. తీవ్ర మోక్షేచ్ఛ కలిగితే అంతవరకు ఈ జగత్తును సృష్టించువాడు, పోషించువాడు, లయము చేయువాడే దేవతలు అని చెప్పి నమ్మినటువంటి వారు. వారే కాదు, ఇప్పుడుండే మనందరము, మనలాంటి ప్రజలందరూ కూడా వాళ్ళనే దేవతలుగా నమ్మినటువంటి వారు. మరి ఆలోచన చేసేటువంటి అనుభవం వీళ్ళకి వచ్చినప్పుడు ఈ మూడు ఎడతెరిపి లేకోకుండా, తెంపు లేకోకుండా జరుగుతాండేటువంటి భ్రమణమే కానీ ఇందులో ఎక్కడ కూడా నిలకడ లేదని తెలిసినాక ఈ చక్రం నుండి తప్పించుకోవాలనే కోరిక పుడుతుంది. అందుకే ఇది ఈ కర్తల్ని అడిగితే బాగుంటుందని చెప్పని బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు. తండ్రి, మీ యొక్క మానస పుత్రులం మేము ఎంతకాలం ఉన్నా యువకుల్లాగానే ఉంటాం, ఎంతకాలమన్నా ఉన్నా 12 ఏళ్ళ పిల్లల మాదిరే ఉంటారు. వీళ్ళకి ఏదే విధమైనటువంటి కోరికలు, భ్రాంతులు ఏమీ ఉండవు. సాంసారిక జీవితం అసలే ఇష్టం ఉండదు. ఎప్పుడూ బ్రహ్మానంద సుఖాన్నే పొందాలని, ఇంద్రియ సుఖాలతో అవసరం లేదు. ఇట్లా ఆత్మసుఖం పొందాలనే ఇచ్చ చేత ఈయన్ని అడిగినారు. ఎవరిని? బ్రహ్మదేవుని. అడిగిన తర్వాత ఆయన ఏం చేసినాడు? నాయనా, దాని గురించి మేము ఆలోచన చేసినే చేయలేదు, ఆ స్థితిలో కూడా లేము మేము, ఇది ఆలోచనకు తట్టలేదు. ఒకవేళ తట్టింటే దాని గురించి మేము కూడా ప్రయత్నం చేసి పొంది ఉండేవారమేమో, ఇప్పుడు అది కుదరలేదు, నాకు తెలియదు అన్నాడు. అంటే నిన్ను దేవునిగా ఆరాధిస్తున్నారు కదా సర్వమానవులు, మేము కూడా. అప్పుడు మీకు సర్వజ్ఞత్వం లేదు కదా, అన్నీ తెలిసిన వారు కాదు కదా, ఏదో కొన్ని మాత్రమే తెలిసినవాడు. అంటే జీవులకు ఉండే లక్షణాలే ఉన్నాయి, కానీ మీకు సర్వజ్ఞులు కాదు. కాబట్టి మిమ్మల్ని మేము దేవతగా అంగీకరించము, దేవునిగా ఒప్పుకోము. కాబట్టి మిమ్మల్ని ఇప్పటి నుండి సామాన్యునిగానే చూస్తామనేటువంటి స్థితికి వచ్చినాడు. తండ్రి నా మాట అంటే ఏమంటాడు? ఇప్పుడు మన కొడుకులు అంటే మనం ఏం చేస్తాం అట్లా.
ఇంకా సామాన్యునిగా చూస్తామనేది కాదు, పనికిరాని వాళ్ళుగా చూసే స్థితి ఉంది ఇప్పట్లో. ఆ దశ వచ్చినప్పుడు సరేలేని బ్రహ్మదేవుడు మౌనం వహిస్తాడు. వీళ్ళకు తీవ్రమైపోతుంది కోరిక. సరే వైకుంఠానికి పోదామని వెళ్ళిపోయినారు. వైకుంఠానికి పోతే ఆయన కూడా అడిగితే అదే మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నాయన, మీ తండ్రి సృష్టి చేయడం, నేను పోషణ చేయడం, ఇదే మా ఇద్దరికి ఉద్యోగాలు. ఇంకా మేము ఈ మోక్షాన్ని గురించి, జీవబ్రహ్మ ఐక్యాన్ని గురించి, బ్రహ్మానందాన్ని గురించి మాకు తెలవదు. అది ఎక్కడైనా ఋషీశ్వరులు దానికై తపస్సు చేసేవాళ్ళు, దానికై పుట్టినటువంటి వాళ్ళు కొందరు ఉంటారప్ప, వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోండి అన్నారు. అంటే ముల్లోకాలు మిమ్మల్ని దేవతలుగా ఆరాధిస్తా అంటే మళ్ళా మాకు తెలియనిది ఒకటి ఉందని మీరు చెప్తా అన్నారంటే మీరు కించజ్ఞులే కానీ సర్వజ్ఞులు కాదు. కాబట్టి నిన్ను కూడా దైవముగా అంగీకరించమని చెప్పి ఈయనను కూడా దూషించి వెళ్ళిపోతారు. అప్పుడు నారదుడు చూసినాడు వీళ్ళ తీవ్రతను. ఎట్లా అన్నగారే కదా, వీళ్ళంతా ఒకసారి పుట్టినోళ్ళు. అప్పుడు వాళ్ళు కైలాసానికి పోయి, అయ్యా వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి కోరిక కలిగింది, బ్రహ్మదేవుణ్ణి విష్ణుదేవుని కూడా శపించి వస్తున్నారు వాళ్ళ తీవ్రం అనకపోతే వాళ్ళు ఏం చేస్తారో ఏమో, ప్రపంచ ప్రళయం అయ్యేటట్లా ఉంది, ఒక మహాత్ములకి ఇంత ఆవేశం రాకూడదు అని చెప్పని అంటాడు. సరే నేను చూసుకుంటా పోనారదా అని అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, ఉత్తరానికి కైలాసానికి ఎక్కిపోయేటప్పుడు ఆయన ఉత్తరము కూడా కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళకు దక్షిణాముఖంగా వాళ్ళు కనపడతాడు. ఆయన కనపడినప్పుడు ఎట్లున్నాడు ఈయన దక్షిణామూర్తి? ఈయన సర్వవిద్యా గురువు కదా, ఎవరికి ఏది వస్తే వాళ్ళకి ఆ ధర్మాలు చెప్పేటువంటి వాడు పరమేశ్వరుడు. నీకు ఇట్లా ఎవరికి లేకపోతే ప్రపంచంలో పుట్టిన జీవులను లయం చేసుకుంటా కూర్చుంటాడు. తీవ్ర జ్ఞానం కలిగినటువంటి వానికి అజ్ఞానం లయం చేస్తాడు. లేదు జన్మరహితం పూర్తి కావాలని నేననే బీజం ఉండకూడదంటే తననే నాశనం చేస్తాడు. అటువంటి పూర్ణ విద్యలు అన్నీ కలిగినటువంటి వాడు దక్షిణామూర్తి. ఆయన మౌనముద్ర ధరించి పద్మాసనస్థుడై చిన్ముద్రా స్వరూపుడై చక్కగా కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళు నలుగురు వచ్చినారు. ఆ దావన చూసినారు గురువు గారిని, అర్థం చేసుకున్నారు దీంట్లో ఉండే రహస్యాన్ని, సమాధానపడ్డారు. ఎందుకు ఆ రకంగా చేసుకున్నారంటే చిన్ముద్రలో ఒక పరమ రహస్యం ఉన్నది. ఈ చూపుడు వేలు అనేది జీవుడు అన్నమాట. ఈ 3 ఏళ్ళు 3 శరీరాలు ఇవి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, రజోగుణ తమోగుణ సత్వగుణాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి, ఈ 3 ఉండేటివన్నీ 3. ఈ జీవుడు ఈ 3తో జతగట్టినాడు కాబట్టి ఈ అవస్థలు ఎప్పటికీ ఉన్నాయి. ఈ బొటనవ్రేలు బ్రహ్మతత్వానికి చిహ్నం. ఈ 3 సహవాసం విడిచిపెట్టే బ్రహ్మంతో ఏకత్వం అయితే జీవునికి బంధము లేదు. చిన్ముద్ర చూపించడానికి ఇంకా ఇంత సూచనలు అంటే ఎట్లా ఉంటాయి పెద్దల దగ్గర అంటే అతి చిన్నగా ఉంటుంది, భావం పెద్దగా ఉంటుంది. ఇది గమనించినారు. ఓహో, ఈ జీవుడు ఈ త్రిగుణాలతో 3 అవస్థలతో 3 శరీరాలతో జతగూడుకోనే కదా బంధాన్ని ఏర్పంచుకుంటాడు. కాబట్టి ఈ 3 శరీరాల యొక్క విముక్తి పొందితే మనకు బంధ విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన మౌన వ్యాఖ్యానం నోటితో చెప్పకుండా సూచన చేసినాడు. వీళ్ళకు సందేహం దిగిపోయింది. దీని కొరకే కదా మేము ఇంత కష్టపడిండేది, ఈ రహస్యం తెలియకనే కదా అని చెప్పని, ఓహో మనదే పొరపాటు, మనము మన జన్మస్థానమైన పరమాత్మను మర్చిపోయి కల్పితమైనటువంటి జగత్తుతో జతగట్టడం వల్ల, దాని మీద భ్రాంతి పెట్టుకోవడం వల్లే మనకి ఇది కలిగింది. ఇంక ఇది లేకపోతే ఎప్పుడు మనకు బ్రహ్మానంద సుఖమే ఉంటుందని వీళ్ళు చిన్ముద్ర పట్టుకొని తన్మయులైపోయినారు. అట్లా అయినటువంటి వాళ్ళల్లో సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, ఈ సనక సనందన సనత్కుమార సనత్సుజాతుడు అనేటువంటి నలుగురిలో సనత్కుమారుడు అనేటువంటి వాడు ఈ యొక్క పరమశివునితో పొందినటువంటి యొక్క సంహిత. అది ఈ గురుగీతా ధర్మం. అది ఉత్తరాఖండంలో ఈయన రచించినాడన్నమాట స్కాందుడు. ఈ స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి ఈ ఉత్తరాఖండములో ఈ గురుగీతా ధర్మాలు మనకు తెలియబడినాయి. అవి మనం ఇప్పుడు ఈ మన అచలగురు ఆశ్రమంలో ఆనాడు సౌనకాది మహర్షులు సూత మహర్షిని ప్రశ్నించినారు. ఏమని ప్రశ్నించినారు? అయ్యా, ఈ గురుగీత అనేటువంటిది
గురుగీత ధర్మాలు అనేటువంటివి మీ నోట వినదగినవి. మీరే దీనికి చెప్పే సమర్థులు. మీకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసములన్నీ చక్కగా తెలుసు. వేదోపనిషత్తుల మర్మధర్మాలన్నీ చక్కగా తెలిసినటువంటి వారు. కాబట్టి మీకు తెలియనిదంటూ ఏమీ లేదు. కాబట్టి మీ నుండి మేము గురుగీతలు వినాలి అని చెప్పి ఈ సూత మహర్షిని అనేక విధాలుగా ప్రశ్నించి అనేక విధాలుగా స్తోత్రము చేసి వినయ విధేయతల చేత గురుగీత ధర్మాలను అడుగుతారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఏ ధర్మము తెలుసుకోవాలన్నా నలుగురు ధర్మము తెలియని వాళ్ళు ఒక చోట కూర్చొని మనకు తెలిసిందే ధర్మం అనే నిర్ణయాలు చేసుకునే వాళ్ళ దగ్గర కూర్చుంటే అది ప్రయోజనములే. ఇప్పుడు సూత మహర్షి సకల ధర్మాలు తెలిసినవాడు కాబట్టి ఆయన్నే ప్రశ్నించినారు. ఎందుకు? ఈ ప్రపంచంలో ఏ దేవుడిని కొరకు మొక్కినా ఆ కోరికకు మాత్రమే ఆ దేవుని యొక్క వరాలు సరిపోతాయి. కానీ శాశ్వతమైన మోక్షమును గురించి చెప్పే శక్తి ఏ దేవతలకు లేదు. శాశ్వతంగా దేవుని దగ్గర సేవ చేసి పరిపక్వ చిత్తుడయ్యి బ్రహ్మ విద్యను అభ్యసించేదానికి అంతకాలము దేవుడు ఈడు కలిసి ఉండే అవకాశము లేదు. అందువల్ల ప్రపంచంలో మోక్షం పొందాలనేటువంటి ఇచ్చ కలిగిన వానికి గురుడు తప్ప ఇంకా రెండో దైవం ఎవరు కూడా పనికిరారు. ఏదో ఎంటికలు ఇచ్చేకి ఒక దేవుడు, ముక్కుబళ్ళు చెల్లించుకునే ఒక దేవుడు, ఆచారం తీర్చుకునే ఒక దేవుడు, ఇట్లా మనము భావములో కల్పించుకొని కొన్ని దేవతలను పెట్టుకున్నాం. కానీ వీళ్ళు ప్రత్యక్ష ప్రమాణానికి ఉపయోగపడరు. కేవలం అప్పటికప్పుడు జనించినటువంటి సందేహాలు తీర్చుకునేకి మాత్రమే ఉపయోగపడతారు. కానీ గురువు దగ్గర చేరినప్పుడు ఈ దేవతా సిద్ధులు అన్నీ కూడా వీడికి కలుగుతాయి. ఎందుకు కలుగుతాయంటే ఆ గురువు యొక్క స్వరూపము అటువంటిది. ఆ యొక్క స్వరూపం మనకు ముందరికి తెలుస్తూ వస్తుంది. మానవుడు ఎంత అజ్ఞాన దశలో ఉన్ని ఏ మార్గంలో పయనించాలన్నా కూడా గురుకరణ అవశ్యం. ఆ గురుకరణ లేనిది ఎవడు ఏ కార్యసిద్ధి పొందలేడు. అందువలన సకల కార్యసిద్ధ్యర్థం సద్గురు సేవ తప్పకుండా ఉండాలి. ఎందుకు ఇది తెలియలేకపోతున్నారంటే మానవునికి స్వాభిమానం ఎక్కువ. అహంకారము అజ్ఞానము అతిశయించినప్పుడు ఇంకొకరు చెప్పేటువంటిది వాడికి విననివ్వదు, మనస్సు ఆలోచింపనివ్వదు. రజోగుణ పద్ధతిలోనే ఆలోచిస్తాడు, సాత్వికంగా ఆలోచించడన్నమాట. అందువలన ఈ యొక్క సవనకాది మహర్షులు ఈ సూత మహర్షిని పదే అడిగి, అయ్యా, ఏ మార్గముతో జీవునికి శాశ్వత సుఖము కలుగుతుంది, బ్రహ్మానందం కలుగుతుంది, ఈ బంధము నుండి విముక్తుడైతాడు, అటువంటి గురుగీతా ధర్మాలు మీ చేత వినదగినటువంటివి కనుక మీరే దానికి చెప్పే సమర్థులు అని వీరు ఆయన్ను పదిగా కోరతారు. అప్పుడు ఆయన ఆనందభరితుడై, సరేనైనా శ్రద్ధగా వినాలి. ఎందుకు? ఏ విద్యనైనా కూడా అశ్రద్ధగా వింటే ప్రయోజనములే. ఊరికి శరీరాన్ని ఎడబెట్టి మనస్సు ఇండ్ల దగ్గర తిరుగుతా అంటే వాళ్ళకి ఎన్ని ఏండ్లు పోయినా పట్టదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పట్టదు. అందుకే తీవ్రత కలిగే వినాలి. ఏ దానికి మనం టయాన్ని కేటాయించుకున్నామో దానికే వినియోగం చేసుకోవాలి. అట్లా వినియోగం చేసుకున్నప్పుడు ఈ ధర్మాలు మనకు బోధపడతాయి. అందువల్ల ఆయన ఆ గురుశక్తి ఎట్లా ఉన్నది, గురుమంత్రం అంటే ఏమి అనేటువంటి దాన్ని ఈయన కూడా, నాయనా మీరు అడిగినారు కాబట్టి శ్రద్ధాశక్తితో ఇంటే నేను చెప్తాను. ఇది ఈనాడు మీరు అడిగినటువంటిది లోకోపకారమైన ప్రశ్నే. కానీ ఇది ఇంతకుముందే పార్వతీ దేవి చేత పరమేశ్వరుని ప్రశ్నించింది ఈ యొక్క గురుగీత ధర్మాల గురించి. ఎప్పుడైనా కానీ ఏ వేదాంతం చెప్పినా ఒక గురువు ఒక శిష్యునికి ఇట్లా చెప్పినాడనే చెప్తారు. కానీ ఊరికే చెప్పేలే. ఊరికే చెప్తే నువ్వు చెప్పేంతటి వాడా మేము వినేవాళ్ళమా, నువ్వు చెప్తే మేము వినాలని ఈ అహంకారం అనే పెనుభూతము హృదయంలో నివాసం ఏర్పరచుకునేంత వరకు డైరెక్ట్ బోధ ఉండదు. అన్యాపదేశంగా ఇంకొకరి చెప్పినట్లే ఉంటుంది. అందుకే ఒక పరిపూర్ణ బోధ అనేటువంటిదే కాదు, ఏ బోధ అయినా కూడా ఇంకొకరికి చెప్పినట్లే చెప్తాడు. అందుకే ఈయన అంటాడు, మోదమున ప్రొద్దుపోకకు వాది ప్రతివాదులగుచు వరగురు శిష్యులు వాదించిరనుచు ఒక సంవాదము కల్పిస్తే ఒక కథ చేసినానంటాడు. వరగురు శిష్యులు ఇద్దరు ఇట్లా మాట్లాడుకున్నారు. వాళ్ళు ఆ శిష్యుడు ఎట్లా పరితాపం చెందినాడు, ఈ గురువు ఎట్లా బోధ చేసినాడు అనేటువంటిది కథ మాదిరే చెప్తాడు. అట్లా ఈ సూతుడు కూడా ఇదినైనా ఈ గురుగీతా ధర్మాలు ఇంతకు ముందే పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది.
ఎట్లా సన్నివేశంలో అడిగింది, ఎప్పుడు అడిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఆయన ఒకసారి సిద్ధ సాధ్య యక్ష కిన్నెర కింపురుషాది యొక్క శివగణమంతా కైలాసం నిండా ఆనందంగా ఉండే సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, అప్పుడు పరమేశ్వరుడు కూడా వీళ్ళందరి చేత నమస్కరింపబడతా ఉండే సమయంలో చూస్తే ఈయన నమస్కారం పెట్టినాడంట. అదే ఈ అమ్మ గురుగీత అడిగేకి సరైనటువంటి పాయింట్ చిక్కింది. పరమేశ్వర, నీవు మొత్తం సృష్టిలో ఉండే దేవతల కంటే గొప్పవాడివి, పెద్దవాడివి. బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాది దేవతలందరూ మీకే నమస్కారం చేస్తారు. ఇంకా ఈ భక్తలోకం చెప్పే పనిలే, ఈ శివగణం అంతా కూడా మీకే నమస్కారం చేస్తాంది. కానీ వీళ్ళందరి చేత నమస్కరింపబడే దేవుడుగా నువ్వు నాకు కనబడుతున్నావు, మీరు నాకు కనబడుతాండారు. మరి మీరు నమస్కారం చేస్తాండారే, మీ చేత నమస్కరింపబడే ఆ దేవుడెవరు? ఏ దేవుని తెలిసి మీరు నమస్కారం చేస్తాండారు? ఆ దేవుని గురించి నాకు చెప్పాలా? ఇది ఏమ సందేహానికి కారణమైంది. ఏదైనా కానీ మామూలుగా అందరికీ అటువంటి పుడతాయి, కానీ వేరే చిన్న చిన్న విషయాలు ఇట్లా సందేహాలు పుడతాయి, కానీ అట్లా లోకోత్తరమైన విషయంలో పుట్టవి సందేహాలు. పరమేశ్వరుడు అప్పుడు చెప్తాడు, ఓ దేవి, నీవు చూస్తా ఉండేటువంటి ఈ దేవతలు, ఈ దేవుడు, ఈ భక్తులు, వీళ్ళందరూ కేవలం భౌతిక పదార్థాలు. ఇట్లా భౌతిక పదార్థాల చేత, భావముల చేత, కోరికల చేత, అజ్ఞానజన్యమైన వృత్తుల చేత దేవుడుగా భక్తుడుగా తయారై ఏర్పడినారు వీళ్ళు. ఇప్పుడు ఒకరికొకరు ఏంటికైతున్నారు? భక్తుడు మనకు ఒక అజ్ఞానం పీడిస్తూ ఉంది, వాళ్ళ దగ్గర జ్ఞానధనం ఉండదు కాబట్టి ఇట్లా అయినారు. కానీ ఇంత సృష్టికి మూలాధారభూతమైన వస్తువును, దాని స్వభావ స్వరూపాలను చక్కగా తెలుసుకొని ఇది దైవమని నిర్ణయించిన కృతజ్ఞతా భక్తి, ఏ కోరిక లేని భక్తి చేసేవాడు ఎవడన్నా ఉండాడా? ఏ కోరిక లేకపోతే ఈ భక్తి ఎందుకయ్యా మాకు అనేవాళ్ళు ఉండారు. కానీ ఏ కోరిక లేకుండా ఆ దైవము యొక్క ప్రభను, ఆ దివ్యతత్వాన్ని చూసి నమస్కరించే వాళ్ళు ఈ మహాత్ముడు. అందుకే పరమేశ్వరుని యొక్క నమస్కారానికి కోరిక లేదు, కానీ కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత అంటే ఏమి? సృష్టికంత ఆధారంగా మేలు చేసే వస్తువు ఏదో దాన్ని మరవకుండా ఉండేటువంటి మనస్తత్వం. ఆ తత్వం చేత పరమేశ్వరుడు ఆ దైవాన్ని మొక్కినాడు. అది ఏది అంటే అది మా అందరికంటే పెద్దది కనుక గురువు. ఈ గురువు అనేటువంటి యొక్క 3 అక్షరములు వేదశాస్త్ర పురాణాలలో వ్యక్తివి కాదవి. సహజంగా గుకారం అజ్ఞానానికి చిహ్నంగాను, రుకారం జ్ఞానానికి చిహ్నంగాను, ఈ అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును ప్రతిపాదించేటువంటి స్వరూపానికి గురువుగాను, ఈ 3 ప్రక్రియలు, ఈ 3 మానవుడు పొందదగినటువంటి యొక్క లక్షణం, నిజతత్వాన్ని పొందింపజేసేటువంటి సాధనకు గురువు అయినాడు. అందువలన గురువు అనేటువంటి వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు. గురువు అనేటువంటిది ఒక దివ్యతత్వం. ఆ గురువు ఇక్కడ ఎట్లా ఉన్నాడు, ఆ గురువు యొక్క స్వరూపం తెలుసుకుంటే మనకు ఏమి లాభం ఉంటుంది అన్నప్పుడు, మొట్టమొదటి గురువు, గురుమాల మంత్రమునకు, గురువు చెప్పేటువంటి యొక్క షడంగాలకు, కరన్యాస అంగన్యాస ధ్యాన శ్లోకాల చేత ఆ గురుతత్వాన్ని తెలిపి, ఆ గురుతత్వం తెలిసినటువంటి మహాత్ముడే గురువని చెప్పబడును. పేరు కొరకు గురువులయ్యేది అవివేకం చేత, అభిమానం చేత ఏదో సత్కార మాన పూజలు చేస్తారని, గౌరవిస్తారని, సుఖకరమైన భోజనాలు పెడతారని వేషభాషలకు లోనైపోయి గురువు అయ్యేటువంటి వారు ఇది కాదనమాట. ఆ గురువు యొక్క తత్వం ఎట్లా ఉంటుంది మనకి ఈ యొక్క ముందే ఉపదేశం చేస్తారు. మిగతా దాంట్లో బోధ అయినాక వెనకలు ఉపదేశం చేస్తారు. గురుగీతలు అట్లా కాదు, ముందు ఉపదేశం చేసి ఆ గురు రహస్యాన్ని తెలిపి, ఆ గురువు అనే పరమతత్వంలో నువ్వు ఎట్లా జీవించాలి, ఆ గురువు అనేటువంటి యొక్క తత్వం నీకు ఏమి సౌకర్యం చేస్తుంది, ఏమి మోక్షాన్ని ఇస్తుంది అనేది దీంట్లో మనకు తెలియజేస్తారు. అందుకే గురుగీతల్లో మొట్టమొదట ఈ తత్వాన్ని ప్రతిపాదిస్తూ, యం బ్రహ్మ వేదాంత విదో వదంతి, వేద విధులైనటువంటి వారు
ఏ దాన్ని బ్రహ్మమని వచించగలుగుతూ ఉండారో, పరం ప్రధానం పురుషం తదాన్యే, ఈ సృష్టికి పరమస్వరూపమైనటువంటిది, ప్రధానమైనటువంటిది, పరమపురుషుడని చెప్పదగినటువంటిది, విశ్వోద్గతే కారణం ఈశ్వరం వా, ఈ విశ్వమంతటా వ్యాపించి కారణరూపుడై ఉన్నటువంటి వాడు, పరమేశ్వర స్వరూపమైనటువంటి వాడు, అటువంటి యొక్క సద్గురువు కొరకు తస్మై నమో విఘ్న నివారణాయ, విఘ్నము నివారించేకి నిర్విఘ్న పరిసమాప్తి కార్యం కొరకు మొట్టమొదటనే దైవాన్ని స్తుతించి మంగళకరమైన భావముతో మంగళాచరణను పలుకుతారు. ఆ మంగళాచరణ రూపమైనటువంటిదే మనకి ఈ యొక్క బ్రహ్మ విద్యా తత్వం. కాబట్టి అస్య శ్రీ గురుగీత మాలా మంత్రస్య భగవాన్ సదాశివ ఋషి విరాట్ ఛంద. ఇప్పుడు మనం విరాట్ గాయత్రి ఛంద పెట్టాం, ఇది విరాట్ ఛందస్సు అన్నాడు. విరాట్ రూపంలో పరమాత్మకు 6 ముఖాలు ఉన్నటువంటి గాయత్రిని కానీ, పంచముఖాలుండాయన గాయత్రిని కానీ ఇట్లా లేకోకుండా విరాట్లో ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఉండే విద్యాస్వరూపిణి. కాబట్టి ఈ విరాట్టునే వేదముగా ఛందస్సుగా కలిగినటువంటి తత్వమును చెప్తాడు ఆయన. విరాట్ గాయత్రీ ఛంద శ్రీ గురు పరమాత్మ దేవత, హం బీజం సహ శక్తి సోహం కీలకం, మమ శ్రీ నిర్మలానంద నాగయార్య గురుకృపా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇవి వేదములలో మంత్రానికి ఉండేటువంటి షడంగాలు. వేదమునకు షడంగాలు ఉన్నాయి అంటే అది ఉపవేదాల పద్ధతిలో మనకు శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, కల్పము, ఛందస్సు, జ్యోతిష్యము, ఇవన్నీ మనకు వేదాంగములలో మనకు వచ్చేటువంటి ధర్మాలు అవి. కానీ మంత్రానికి చెప్పేటువంటి యొక్క షడంగములు ఇవి. ఈ గురుగీత మాలా మంత్రానికి ఎవరు దీనికి? సదాశివ ఋషి, సాక్షాత్ పరమశివుడే దీన్ని కనిపెట్టినటువంటి ఋషి. ఋషి అంటే అర్థమేమి? మంత్రస్రష్టలు, మంత్రాన్ని పుట్టించినవారు. మంత్రమును ఏ ఉద్దేశం చేత ఎవరి కొరకు పుట్టించినారు? పరిపరి విధాలుగా లోకములో సంచరించి శాంతి లేకుండా బాధపడేటువంటి మనస్సును ఒకే మంత్రం మీద నిలిపి ఆ మంత్రాది దేవత కృపకు పాత్రత పొంది సుఖశాంతులు అనుభవించేటువంటి యొక్క తత్వం ఏదానికైతే ఉన్నదో అటువంటి మంత్రాన్ని చేసేవాడు కావాలి. అందువలన వారు ఈ మంత్రమును, మంత్రం అంటే అంతరము, లోపల అని అర్థం, లోపల మరవకుండా దాచిపెట్టుకునేటువంటి ధనం ఇది. మనన ఇతి మంత్ర, బాగా మననం చేసి నిక్షిప్తం చేసుకోవలసినటువంటి జ్ఞానధనము మంత్రము. ఆ మంత్రాన్ని ఎప్పుడు కూడా మరవరాదు. మంత్రమును ఎందుకు తీసుకున్నాం మనము? ఈ సంసార బాధలు పడలేక, జనన మరణ బాధలు పడలేక, శరీరమును ప్రేమిస్తే శరీరము రోగభూయిష్టమవుతుంది, మనస్సును ప్రేమిస్తే మనస్సు రోగభూయిష్టమవుతుంది, సృష్టిని ప్రేమిస్తే సృష్టి కూడా రోగభూయిష్టంగానే ఉండదు. అన్ని జనమరాలతో దుఃఖములతో కూడి ఉండేది. కాబట్టి ఇవన్నీ పరిశీలించినటువంటి జిజ్ఞాసి నిజముగా బ్రహ్మానంద సుఖం పొందాలని గురువు దగ్గరికి పోయి మంత్రం చెప్పించుకుంటాడు. ఈ మంత్రం చెప్పించుకునే తర్వాత ఎట్లుండాలా? ఇక ఈ మంత్రమును మరిస్తే ఇంతవరకు ఉన్న ఈ పిశాచే, ఈ యొక్క ప్రపంచ భ్రాంతి తిరిగి మనలా నన్ను ఎంటబడుతుంది, నాకు శాంతి లేకుండా చేస్తుందనే భయం పెట్టుకొని నిరంతరం మర్చిపోకోకుండా ఆ మంత్రాన్ని పెట్టుకోవాలి. అందువల్ల ఇట్లా ఆంతర్యములో మరవకుండా జపించే తత్వం కనుకనే దీనికి మంత్రం అన్నారు. అందువలన ఈ గురువు యొక్క తత్వాన్ని ఎట్లా పెట్టుకోవాలా? ఎవరు చేసినది అంటే సదాశివ ఋషి, సదాశివుడు అనే మహానుభావుడు ఈ మంత్రాన్ని కనిపెట్టినాడు. అంటే ఈ మంత్రం యొక్క తత్వాన్ని నిర్ణయాలు చేసి మనకు అందించినాడు. విరాట్ ఛందస్సు, దీనికి విరాట్ ఛందస్సు అంటే వేదము అని అర్థం. ఛందోబద్ధంగా రాసినది వేదం. అంటే వేదానికి అన్ని లక్షణాలు ఉంటాయి కదా. ఏమేమి లక్షణాలు ఉంటాయి? శిక్ష ఉంటుంది, వ్యాకరణం ఉంటుంది, నిరుక్తం ఉంటుంది, కల్పం ఉంటుంది. ఒక విద్యను చేస్తారనుకో, ఆ విద్యను చేసినప్పుడు ఏ దాని కొరకు? ఇప్పుడు గురూపదేశం ఎందుకు అంటే మాయను జయించేందుకు, మోక్షం పొందేటందుకు. అంటే దీనికి ఒక దాన్ని శిక్షించడం, దానికి సంబంధించిన వేదం ఉంటుంది, దానికి సంబంధించిన బోధ ఉంటుంది, ఆ జ్ఞానమును ప్రతిపాదిస్తుంది. ఇంకా వ్యాకరణం దాన్ని బాగా పొడిగించి అర్థమయ్యేటట్లు, మనసుకు బాగా నాటుకునేటట్లు చెప్పాలి. మరి దాన్ని ఛందోబద్ధంగా
ఇప్పుడు అనుష్టుప్ ఛందస్సు కానీ, ఇప్పుడు మనకు ఛందస్సులు అనేక రకాలు ఉన్నాయి. త్రిష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు. ఇక భగవద్గీతలో విశ్వరూప సందర్శనంలో ఉండేటువంటి శ్లోకాలన్నిటికి కూడా అది పెద్దది అన్నమాట, పెద్ద శ్లోకాలు అవి. ఆ ఛందోబద్ధంగా ఉండేటువంటి ధర్మాలు కావాలి. ఇట్లా అన్నిటికీ ఆయా మంత్రాలు ఆయా శాస్త్రాలు రాసేదానికి తగిన రూపంలో వేదమును చేసేటువంటి వాడు. అందుకే విరాట్టే ఛందస్సుగా కలిగినటువంటి వాడు. ఇప్పుడు పక్షుల భాష పక్షులది, పశువుల భాష పశువులది, క్రిముల భాష క్రిములది, జంతువుల భాష జంతువులది, మానవుల భాష మానవులకు ఉంది కదా. ఈ వేదం అంతా ఎట్లుంది అంటే, ఇది వేదం అంటే జ్ఞానం చేత అది ఒకదానితో ఒకటి సంయోగ క్రియ, అనుబంధ క్రియను ఏర్పంచుకునేటువంటి దానికి దీని వేదం. ఇటువంటి వేదం మనకు ఈ గురుగీత ధర్మము. ఇట్లా విరాట్ ఛందస్సును ఎప్పుడైతే తెలుసుకుంటే, మరి ఈ ఛందస్సు ఈ వేదం ఎవరిని గురించి చెప్తుంది, ఎవరిని పొందమని చెప్తుంది అంటే, దీనికి శ్రీ గురు పరమాత్మ దేవతను నువ్వు పొందదగినటువంటి దేవత, నీ వేదముతో తెలుసుకోదగినటువంటి దేవత ఎవరు అంటే ఈయన శ్రీ గురు పరమాత్మ. ఈ యొక్క పరమాత్మ అనే పదం ఎందుకు వచ్చింది? అంత ఏక పదార్థమే కదా, నీకంటే పరముగా ఏది ఉన్నది అంటే, పరమాత్మ స్వరూపం నీవు అయినప్పటికీ కూడా నిన్ను నీవు మరచి నిన్ను జీవునిగా అర్థం చేసుకున్నావు కాబట్టి, నీ 3 శరీరాలు లోపల మాత్రమే నీకు భ్రాంతి ఎక్కువ ఉండడం వల్ల నీకంటే అది పరముగా ఉండి కాపాడుతూ, పరముగా ఉండి రక్షిస్తూ, పరముగా ఉండి ప్రకాశింపజేస్తాను కాబట్టి దానికి పరమాత్మ అనే పేరు పెట్టినాం. పరం అంటే అర్థమేమి? నీకంటే అన్యం వేరుగా ఉన్నటువంటిది. అరే అంత పరమాత్మ ఒక స్వరూపమే కదా, అది నీవే కదా అంటే, అంత జ్ఞానం నాకు ఎప్పుడు వస్తుంది? అంత జ్ఞానం వస్తే ఒకటే. అంతటి పూర్ణ జ్ఞానం రానప్పుడు నాకంటే అది పరముగా ఉన్నది. అది ఎట్లా ఉన్నది? గురుస్వరూపంగా, అంటే నాకంటే గొప్పదిగా ఉన్నది. అది దేవత. హం బీజము, సహాశక్తి, సోహం కీలకం. హం అనేటువంటి చైతన్య పరమాత్మ దీనికి బీజము, సా అనేటువంటి ప్రకృతి దీనికి శక్తి, సోహం ఆ పరమాత్మే నేను అనేటువంటిదే దీనికి కీలకం. ఇది ఎట్లా పొందాలి? ఈ గురువు ఉపదేశం చేసి గురువుతో ధ్యానం చేసి ఏం పొందాలంటే, పరమాత్మ స్థానంలో ఉండేటువంటి ఆ అహం అనేటువంటి ఆ పురుష స్వరూపమైనటువంటిది, ఆ చైతన్య స్వరూపమైన పరమాత్మను నేను అనేటువంటిది పొందడమే దీనికి కీలకం. అందుకు సోహం కీలకం. ఇది మమ శ్రీ నిజగురు కృపా ప్రసాద సిద్ధ్యత్తే జపే వినియోగ. నా గురువు యొక్క కృపా ప్రసాదము చేత ఇటువంటి సిద్ధి నాకు కలుగుగాక. ఎట్లా కలగాలి? జీవేశ్వరుల భేదం ఉంటే ఎంత అనర్థమో, ఎంత అజ్ఞానమో, ఎన్ని అజ్ఞాన గుణాలు జనిస్తాయో, ఎంత కామక్రోధాదులు వస్తాయో, ఈ అన్నీ ఏకమంటే ఇవన్నీ ఎట్లా తొలగిపోయి పరమానంద సుఖం కలుగుతుందో అవి తెలుసుకునేటువంటి వాడు నాకు ఎప్పుడు కూడా ఆ సద్గురు పరమాత్మతో ఏకత్వం సిద్ధించి నాకు ఇవన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. అందువలన శ్రీ గురు పరమాత్మ దేవతను ఉపాసించడం ఎందుకంటే, ఇదిగో సోహం కీలకం, ఆ వస్తువు నేనయ్యేటువంటి యొక్క కీలు నాకు తెలియజేసి అది మర్చిపోకుండా ఉండేదానికి భూర్భువ సౌరవమితి దశ దిగ్బంధ. ఇది ఎక్కడెక్కడ దిగ్బంధం కావాలి మనకు? భూర్భువ, భూలోకము, భువర్లోకము, సురలోకము అని మనకు 3 లోకాలు ఉన్నాయి. భూలోకం అంటే ఈ పంచభూతాలతో ఈ అవస్థలు అనుభవించే లోకం ఇది. భువర్లోకము అంటే మనకు స్వప్నాది లోకములలో ఇతర లోకాల్లో అనుభవించే సుఖము. సురలోకం అంటే దేవతాలోకము. ఇది ఎట్లా వస్తుంది జన్మకు? ఈ భూతలోకము నుండి పరమాణు రూపముతో ధాన్యమును ఆశ్రయించి తల్లిదండ్రుల్లో బీజ రూపం ధరించి ఈ శరీరాన్ని తీసుకొని వస్తుంది. మళ్ళీ ఇదంతా ముగిసిన తర్వాత మళ్ళీ దీన్ని భూమిలో పాతి పెడతారు. ఇట్లా గగన మండలంలో పుట్టి భూమండలంలో జీవించి పాతాళ మండలం లేకపోయి ఇది మళ్ళీ ఒకటైపోతుంది. అట్టనే భూర్భూస్వహ ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరముల్లో ఈ ఇంద్రియములు, ఇంద్రియాది దేవతలు, ఇంద్రియాలు అనుభవించే 3 సుఖాలలో కూడా నాకు ఇది దిగ్బంధం బాగా నిలబడి ఉండుగాక. దశ దిగ్బంధ అంటే అష్టదిక్కుల లోపల వెలుపల కూడా ఇదే నాకు ఉండాలి, సిద్ధి కావాలి
అందుకే మనము దశ దిగ్బంధం చేస్తారు. ఈ దశ దిగ్బంధం అనే పదం ఏంటి కొడతారంటే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, పూర్వమేవ నిరాలంబం అగ్ని నిర్గుణం తదమ అనే చెప్పేటప్పుడు మనము నమ్మినటువంటి దేవుడు మన చుట్టూ ఉండాలి, మనకు లోపల ఉండాలి, మనకు వెలుపల ఉండాలి, మన కింద ఉండాలా, మన పైన ఉండాలా. ఇట్లా భావం నాకు సందేహం లేకుండా సిద్ధించే నిమిత్తమై చేస్తా. మరి ఈ గురుశక్తి ఇందులో ఎలా ప్రవహిస్తుంది, దేవతలంటే ఏమి, ఈ యొక్క దేవతా శక్తులంటే ఏమనేటువంటివి మీరు సాంఖ్యంలో విన్నారు కాబట్టి దాన్ని క్లుప్తంగా ఇక్కడ ఈ శరీరాల యొక్క ధర్మాల్లో హంస ఎట్లా సంచరిస్తుందో దాన్ని చెప్తా మీకు. అత కరన్యాస అత హృదయాదిన్యాస, ఈ రెండు చేయాలి. అంటే ఏ మంత్రాది దేవతను జపించినా ఆ దేవతను మనము కల్పన చేయాలి, సృష్టి చేయాలి. సృష్టి చేసి ఆ దేవుని యొక్క స్వరూపాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేయాలి. అట్లా చేస్తేనే మనకు ఈ యొక్క ధ్యానాది పద్ధతులు చక్కగా బోధపడతాయి. అందుకే ఒట్టి మంత్రాన్ని జపం చేస్తే ఆ మంత్రస్వరూపమైన దేవుడు లేడు కాబట్టి ఆ మంత్రాన్ని ఎన్ని వేల సార్లు జపం చేసినా ఉపయోగం ఉండదు. అందుకే కరచరణ జవయవములను అంటే దానికి ఉండే అంగాంగములను సృష్టి చేసి జపం చేస్తే దానికి స్వరూప శక్తి వస్తుంది కాబట్టి అది మనకు రక్షణ చేస్తుంది, మనం పొందవలసినటువంటి స్థితిని మనకు ఇస్తుంది. అందువలన కరన్యాసం ఓం హం సాం సూర్యాత్మనే అంగుష్టాభ్యాం నమః, ఓం హం సీం సోమాత్మనే తర్జనీభ్యాం నమః, ఓం హం సూం నిరంజనాత్మనే మధ్యమాభ్యాం నమః, ఓం హం సైం నిరాభాసాత్మనే అనామికాభ్యాం నమః, ఓం హం సౌం అతను సూక్ష్మాత్మనే కనిష్ఠికాభ్యాం నమః, ఓం హం సహ అవ్యక్తాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః. ఈ చైతన్య రూపమైన పరమాత్మ ఈ 6 రకాలుగా తిరిగేటువంటి హంసకు ఎట్లా ఆధారభూతంగా ఉందో, ఈ 6 శరీరాలను ఎట్లా ఈ హంస కాపాడుతూ ఉందో ఆ 6 శరీరాలను మనము ముందు కరన్యాసం చేయాలి. అదే దాన్ని హృదయాదిన్యాసం చేయాలి. ఇప్పుడు ఓం హం సాం సూర్యాత్మనే, ఇప్పుడు ఎట్లున్నది, ఓం హం అనేటువంటిది మారదు. ఇది ప్రకృతి పురుషుల యొక్క ఏకత్వం, అది అర్ధనారీశ్వరం, ఎప్పుడు కూడా ఒకటిగా ఉంటాయి. కానీ ఈ తిరిగేటువంటి హంస ఎట్లా మారుతూ ఉంటుంది, ఇప్పుడు ఇది సూర్యాత్మగా వచ్చింది. ఓం హం సాం సూర్యాత్మనే అంగుష్టాభ్యాం. ఇప్పుడు మనకు నాడుల్లో సూర్యనాడి చంద్రనాడి ఆడుతుంది. పిండాండంలో అట్లే ఉంటుంది, బ్రహ్మాండంలో కూడా అట్లే ఉంటుంది. అంశాభ్యాం అనే పద్ధతిలో ఎంటికి తిరుగుతుంది హంస అని బాగా ఆలోచన చేస్తే బ్రహ్మాండంలో ఉండే శక్తిని లోపలికి తీసుకుపోతుంది, ఇందులో ఉండే బొగ్గు పులుసు వాయువును నిస్సత్వనంతా బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇట్లా నిరంతరము ఎనర్జీని బలాన్ని తీసుకోవాలి, ఈ బలహీనతను బయటికి పంపించాలి. ఇది ఎట్లా 100 ఏళ్ళు బతికితే ఒక దినమునకు 21,600 చొప్పున ఇన్ని సంవత్సరాలు కూడా ఇది పని చేయాలి. పని చేసినప్పుడే రేటు కేవలం ఒక శరీరానికి చేస్తేనే పనికి వస్తుందా, ఇది ఎన్ని రూపాలుగా మారుతుంది. సూర్యాత్మ రూపముతో ఇట్లుంది అంటే సూర్యుడి ఆత్మగా కలిగినటువంటి తత్వం ఇది. మీరు ఎందుకంటే పరిపూర్ణ బోధాన్ని ఊరికే లేనిరుక ఉన్న పరిపూర్ణమైన పద్ధతుల్లో పోతే ఈ గురుగీత ధర్మాలు బాగా పట్టవు. ఈ గురుగీత ధర్మాలు ఈ రూపంలో అది ఏ పద్ధతిలో ఉంటే దానితోనే వినాలి. ఇది అయిన తర్వాత ఆ విషయం. కానీ మోసేతికి మోకాలికి బోడితలకు ముడేయాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దండి. ఇసుగు చెంది సోమరితనంగా మాట్లాడేటువంటి బోధ కాకుండా చక్కగా దీని ధర్మాలు దీనికి ఆలోచించాలి. అట్టనే ఓం హం సీం సోమాత్మనే తర్జనీభ్యాం నమః. సూర్యాత్ముడై పంచభూతాలను, గ్రహకూటమును, సౌర కుటుంబాన్ని, ఈ 84 లక్షల జీవరాశులను ఆ సూర్యాత్ముడిగా ఎట్ట ప్రకాశింపజేస్తున్నాడో ఇక్కడ ఆ సూర్యాత్మే ఈ శరీరంలో ఉష్ణశక్తిని ప్రేరేపించి కాపాడుతూ ఉన్నాడు. బయట ఉండేటువంటి ఆ సోముడు పైరు పంటలను పెంచి జీవులకు తాపము కలిగించి కామక్రోధాదులను ఉత్పత్తి చేసి సృష్టి అంతము కాకోకుండా ప్రేరణ కల్పించేటువంటి ఆ చంద్రుడే ఈ చంద్రుడయి ఇందులో ఉండేటువంటి చంద్రనాడిని ఆధారంగా చేసుకొని ఈ సకల జీవులకు కలిగేటువంటి విషయాన్ని చక్కగా అది
తెలియజేస్తుంది. అట్లా తెలియజేసేటువంటి యొక్క స్థితిని మనకు ఈ సోమాత్ముడు అంటే చంద్రుడే ఆత్మగా కలిగిన వాడు, చంద్రాత్మ అయినటువంటి వాడు. ఇప్పుడు మనకు సూర్యుడు చంద్రుడు ఉన్నారు కదా, కుడి ముక్కులో ఆడే గాలి సూర్యనాడి, ఎడమ ముక్కులో ఆడే గాలి చంద్రనాడి. ఇది ఎక్కడ వరకు పోతుంది? మూలాధార చక్రము లోపల వరకు పోయి అన్ని స్థానములను తేజస్సు చేసుకుంటూ వస్తుంది, అన్ని స్థానాలకు శక్తినిస్తూ వస్తుంది. ఇట్లా ఇసుకు చెందకుండా దినమునకు 21,600 సార్లుగా మనసు ఉన్నా లేకపోయినా, జీవుడు ఉన్నా లేకపోయినా, శరీరం పని చేసినా పడుకున్నా అది నిర్విరామముగా అలుపు ఎరగకుండా పని చేస్తూ ఉంటాడు. అందుకు ఈ సూర్యచంద్ర రూపముతో ఉండేటువంటి ఈ రెండు ఆత్మలు ఇట్లా పిండ బ్రహ్మాండానికి సంకేతముగా నిలబడి జీవకోట్లన్నింటినీ కూడా ఇట్లా కాపాడుతాను. మరి ఓం హంసోం నిరంజనాత్మనే మధ్యమాభ్యాం నమః. అంజనం అంటే సూపు, జ్ఞానం అని అర్థం. నిరంజనం అంటే జ్ఞానం లేకుండా ఉండేది. ఇప్పుడు మనం నిద్రావస్థలో ఉండం. నిద్రావస్థలో అంజనం ఉంది ఎవరికన్నా అంటే ఎవరికి జ్ఞానం లేదు, ఎవరు ఏది ఎరగడం లేదు. కానీ అప్పుడు అది దాన్ని ఆత్మగా ధరించి చచ్చిపోకుండా దాన్ని కాపాడుతుంది. ఇది ఇప్పుడు మనకు నిద్రావస్థలో ఉండేటువంటి తత్వానికి కూడా ఆత్మతత్వంలో ఉండి కారణ శరీరాన్ని కూడా కాపాడుతుంది. ముందు స్థూల సూక్ష్మ శరీరాలను ఆ రెండు అంశాలు ఎట్లా కాపాడినాయో అట్లనే ఈ అంశ కారణ శరీరాన్ని కాపాడుతుంది. కనుకనే దాన్ని కూడా మనము అర్థం చేసుకొని ధ్యానించాలి. హమ్ అనేటువంటిది మారదు. హమ్ అనేటువంటిది చైతన్య పురుష శక్తి. అది ఈ అంశరూపమైన సకారాలే ఈ మార్పులన్నీ చెందుతుంది. సాగాను, సీగాను, సూగాను ఇది మారాల్సింది. అట్లా దీర్ఘంగా. అందుకే కారణ శరీరమే మనకు ఈశ్వర శరీరం, అదే సమిష్టి శరీరం. పిండము బ్రహ్మాండం అనే రెండు పద్ధతులు ఉండవు, అంత ఏకత్వం ఉంటుంది. జీవేశ్వరుడు అనే ద్వంద్వం ఉండదు సుషుప్తి అవస్థలో. సృష్టి అంతా ఒకటిగా ఉంటుంది కాబట్టి దీనికి సమిష్టి తత్వం ఒకటే, అక్కడ భేదాలు ఉండవు. మరి అటువంటి భేదము లేనటువంటి స్థానాన్ని పోషించేటువంటిది ఈ సు అనేటువంటి శక్తి హంస. ఓం హంసైం నిరాభాసాత్మని అనామికాభ్యాం నమః. ఇంకా ఇది 4వది నిరాభాసం. భాషించడం అంటే దృశ్య ప్రపంచం కనపరావడం. నిరాభాసం అంటే ఏమీ కనిపించకుండా పోవడం. నిరంజనం అంటే తాను ఉండి ఎరగకుండా పోవడము. నిరాభాసం అంటే తాను ఎవరికి కనిపించకుండా, తనకు ఏమీ కనిపించకుండా ఉండేటువంటి తత్వం. ఆ రూపంలో కూడా మన హంస ఉండాలి. ఇటువంటి హంసతత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడే మనకి ఈ యొక్క లక్షణం తెలియబడుతుంది. ఓం హం సౌం అతను సూక్ష్మాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. అతను సూక్ష్మాత్మనే. అతను అంటే తనువు లేదు. ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల వరకు తనువు ఉంది. ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలకు అవస్థలు ఉన్నాయి. ఏ అవస్థలు ఉన్నాయి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం అనేటువంటి అవస్థలు ఉన్నాయి. ఆ తర్వాత ఉండే కైవల్య శరీరానికి అవస్థలు కానీ శరీరం కానీ ఏమీ ఉండవు. అది కేవలం చేతన మాత్రమే ఉంటుంది. ఆ చేతన మాత్రముతో ఉండేటువంటి యొక్క హంసే సౌం అనేటువంటి యొక్క హంస చేత అది పరివ్యాప్తమై ఉంటుంది. అది ఇది కనిష్ఠికాభ్యం. లాస్ట్ కనిష్ఠికం అంటే లాస్ట్, అదే చైతన్య స్వరూపం. అక్కడ కూడా ఈ హంస తిరుగుతుంది, అక్కడ కూడా ఈ హంస శక్తినిస్తుంది. ఓ హంస అవ్యక్తాత్మని కరతల పృష్టాభ్యం. హంస అనేటువంటిదే ఇన్నిటికి కారణం. ఎన్నిటికి? సూర్యాత్మ, చంద్రాత్మ, నిరంజనాత్మ, అతను సూక్ష్మాత్మ, ఇవన్నిటికీ కూడా ఈ హంస అనేటువంటిదే కారణం. అందుకే హకార సకారములకు రెంటికి మధ్యలో ఉండేటువంటి బిందువు పిండ బ్రహ్మాండాలకు ఎట్లా లింకుగా ఉంది. ఈ బిందువు అనే లింకు తప్పోతానే పిండమే బ్రహ్మాండంగా ఎట్లా విభజన అయిపోతుందో అది మరణ అవస్థలో ఈ సున్నా మాయమవుతుంది. అప్పుడు ఏమవుతుంది? హంస పోయి ఆ దగ్గర సున్నా పెడితే ఏమైంది? హంస అయింది. సున్నా తీసేస్తే హస అవుతుంది. హస అంటే పస ఉండదు అనే దానికి ఇంకేం పని చేయదన్నమాట. ఈ ఆ దగ్గర ఉండేటువంటి ఈ సున్నా ఈ ప్రకృతి బిందువే
ఈ యొక్క సంకేతం. అదే బంధమోక్షాలకు కారణమైనటువంటిది. అందువలన హమ్ అనేటువంటి బ్రహ్మతత్వాన్ని పొందిన వారికి ఇది సిద్ధిస్తుంది. అందువలన మనకి కరన్యాసం చేత ఇది చేసి హృదయాదిన్యాసం అట్లే చేయాలి. హృదయం అంటే ఓం హం సాం సూర్యాత్మనే హృదయాయ నమః, ఇది పిండాన్నం. ఓం హం సాం సూర్యాత్మనే హృదయాయ నమః, ఇది బ్రహ్మాండం. ఓం హం శ్రీం సోమాత్మనే శిరసే స్వాహ. ఓం హం సుం శిఖాయ ఔషట్. ఓం హం సైం కౌచాయ హం. ఓం హం సహ నేత్రత్రయాయ. ఇట్లా బ్రహ్మాండములోను పిండాండములోను కలిపి శరీరాన్ని. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే నీవు శరీరాన్ని ఎట్లా చూపించుకుంటున్నావో ఈ నఖశిఖ పర్యంతము హంస అంటే ఆ పరమాత్మ శక్తి వ్యాపించి నిన్ను ఎట్లా కాపాడు. గురువు అంటే ఎవరు అని, గురువు అంటే ఇప్పుడు ఎవరని తెలుస్తుంది? ఇన్నిటికి ఆధారభూతంగా ఉండి ఇన్ని శరీరాలకు, ఇన్ని శరీరాల్లో తిరిగేటువంటి ఈ హంస అనే జీవునికి ఆధారభూతంగా ఉండేటువంటి చైతన్య స్వరూపం. అందువలన దాన్ని ఎట్లా మనం ధ్యానం చేయాలి? ఆ దేవుడు నిర్ణయం అయినాకనే ధ్యానం చేయాలి. అదే దేవుణ్ణి తెలిసి చేసిన భక్తి. దేవుడు అంటే ఎట్టివాడో తెలియకుండా చేసే భక్తి కాదు. దేవుడు అంటే ఎట్టివాడో ఎరిగి చేయాలి ఆ భక్తి. ఆ ఎరిగి చేసినటువంటి భక్తే నిజమైన భక్తి. అందుకే పరమశివుడు అంటాడు, మరి బొమ్మలను పెట్టుకొని పాషాణాలను పెట్టుకొని చెట్లకు పుట్లకు పూజ చేసేవాళ్ళు వాటికే మేము ఫలాని స్వరూపమని తెలియలేనటువంటివి, అవే జ్ఞానము లేనప్పుడు, అవే తరించేకి చేతగానప్పుడు మిమ్మల్ని ఎలా తరింపజేస్తాయని. అంటే తరింపబడాలనే వాడు ఎవడు పోయి ముక్కడు, కానీ ఏదో కోరికలు ఇస్తాడనే భ్రాంతితో ముఖ్య వాళ్ళే. వాళ్ళని గురించి మనం అనకూడదు. వాళ్ళు మొదటి తరగతిలో ఉంటారు, వాళ్ళకై తెలుస్తుంది నిదానంగా. ముక్కి నడుములన్నీ పోయిన తర్వాత ఈ స్వామి ముట్టోడని, అంతవరకు మాత్రము ముక్కుతూనే ఉంటారు. ఎవరు చెప్పినా మానేది ఏమి లేదు. కాబట్టి ఇటువంటి యొక్క స్వరూపాన్ని లేకోకుండా గురుధర్మం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం ఎంతవరకు పోయినది భావము? స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్య శరీరాల వరకు పోయి అధిష్టాన చేతన బ్రహ్మ స్వరూపములో ఏదైతే అన్నిటికీ ఆధారభూతంగా ఉందో అది గురువు. ఆ గురువే అందరి లోపల ఉన్నాడు. ఈ సృష్టి అంతా నిండి విడీకృతంగా ఉన్నాడు. ఆ గురువును తెలియజేస్తే మనకు తెలియబడుతుంది. నువ్వు ఫలాని వాడని తెలియజేస్తేనే మనకు తెలుస్తుంది, కానీ లేకపోతే మనం ఎవరమో మనకు తెలియడం లేదు. అందువలన ఆ యొక్క రహస్యాన్ని తెలిపేటువంటిదే దీనికి ధ్యానం. హంక్షాభ్యాం పరివృత్త పత్రకమలైర్దివ్యైర్జగత్కారణం విశ్వోత్తీర్ణమనేక దేహ నిలయం స్వచ్ఛందమానందకం ఆద్యంతైకమఖండ చిద్గణ రసం పూర్ణం హ్యనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురుపదం ధ్యాయేద్విభుం శాశ్వతం. ఇది ఎట్లా తెలుసుకోవాలనేట్టు దైవంను మనం చూడి బయట తిరిగి వెతికి అలసిపోయినాం వాస్తవికంగా. మరి దైవం ఎక్కడ ఉన్నది? చైతన్య దైవం, పరిపూర్ణ దైవం కథ ఇడిచిపెట్టండి. అది పోయే కాలం వచ్చినప్పుడు, ఇది ఉండే కాలం ఉన్నప్పుడు ఇదే దేవుడు. పోయే కాలం వచ్చినప్పుడు దేవుడు అది. ఎందుకంటే అది మనకు సంబంధం లేని దేవుడే. కానీ నేను శాశ్వతమా అది శాశ్వతం అనే దానికి మాత్రమే అది గ్యూటురాయి. నేను అనేక శాస్త్ర పురాణాలు నేనే కల్పించుకొని నేను సత్యమని నమ్ముకొని ఉండేటువంటిదంతా అజ్ఞానమని, ఇట్లా ఏమీ అనకుండా సర్వకాల సర్వావస్థల్లో అంతటా నిండి ఉన్నటువంటిదే శాశ్వతమని తెలియజెప్పేదానికే, కానీ అది నీకు ధ్యానాది క్రియలకు అది పనికిరాదు. కానీ నువ్వు పిండాండములో ఇంద్రియాలకు లోలుడవై సుఖమునకు భ్రాంతి పడుతూ నువ్వు కోరతాడావు కాబట్టి ఇప్పుడు ఈ దేవుడే దీనికి అవసరం. ఈ దేవుడైనా కానీ ఈ నిజస్థితిని పొందితే కోరికలన్నీ పోతాయి. ఈ స్థితిని పొందకపోతే కోరికలు ఎప్పుడు కూడా పీడిస్తూనే ఉంటాయి. అందువలన ఈ అకార చకారాల యొక్క స్వరూపాన్ని గురించి మనకు వేదములలో పెద్దలు నానా రకాలుగా చెప్పినారు. చూడు, సాకేరేణ బహిర్యాతి నకారేణ నిషేత్ పునః హంస హంసేతి యన్మంత్రం జీవో జపతి సర్వదా. ఈ హంసను హంసస్వరూపంగా
ఈ జీవుడు ఎప్పుడు కూడా అంటాడు. అకార సకారముల చేత వ్యాప్తములగు దళములు గల దివ్య కమలములతో గూడుకొన్నది అనగా మూలాధారాది షట్చక్రములతో ఉన్నటువంటిది. ఈ అంశ యొక్క సంచారం ఎట్లున్నదంటే భూలోక, భూవర్లోక, సురలోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాది లోకములు మనకు ఇందులో ఉన్నాయి. అందుకే కొందరు పెద్దలు అనేవాళ్ళు, వీడు యాలోక వాసుడు జ్ఞానుల్లో కలిసినప్పుడు భక్తుల్లో ఉన్నప్పుడు వీడు గుహ్యేంద్రియ చాపల్యము చేత ఉదరపోషణార్థమై ఉంటే వీడు భూలోక వాసుడు అనేవాళ్ళు. వీడికి భూలోకమే నివాసంగా ఉంది, ఈయన మనస్సు అక్కడే సంచరిస్తుందని. ఉండేదేమో అందరూ ఆలోక, కానీ భావం ఎక్కడ ఉంటే ఆ లోకంలో ఉన్నట్లుగా తీర్మానం చేసేవాళ్ళు. భూలోకమైన తర్వాత భూవర్లోకం వస్తుంది, అంటే ఆధార చక్రం అయితే స్వాధిష్టాన చక్రం వస్తుంది. స్వాధిష్టాన చక్రమైనాక మణిపూర్వక చక్రం వస్తుంది. ఇట్లా ఒక్కొక్క లోక గమనం చేస్తూ హంస ప్రతి క్షణము ఎట్లా 14 లోకాలకు కిందికి పైకి తిరుగుతూ ఉందో, ఈ హంస తిరిగేటువంటి లోక సంచారంతో ఎవరికి బంధం ఏర్పడదు. కానీ ఈ మనోరూపముతో తిరిగేటువంటి భ్రాంతి సంచారం ఉందే, ఇది మనకు బంధంగా మారుతుంది. అందుకే అది ఏ లోకవాసం చేస్తాండేది చూడాలి. అందుకే ఆగ్నేయ చక్రం నుండి సహస్రార చక్రం వరకు పోయినప్పుడే వీడు సత్యలోక వాసుడు. వాడు నిరంతర గురుసేవ పరాయణుడు. ఇక్కడ నుండి ఈ 14 లోకాలు వ్యాపించి ఉన్నవి. ఇవన్నీ నా దగ్గరే కూర్చబడి ఉన్నాయి. సూత్రే మణిగణా ఇవహ, ఈ అహం అనేటువంటి పదార్థం మీద ఈ సృష్టి అంతా ఎట్లా కూర్చబడి ఉన్నది అనేటువంటి విషయము దీంట్లోనే మనకు తెలియబడుతుంది. అందువలన ఊర్ధ్వామ్నాయ గురుపదం త్రిభువన్ ఓంకారాఖ్య సింహాసనం, ఇట్లాంటివన్నీ కూడా మనకు ముందు వస్తాయి. ఇట్లా హకార చకారముల చేత తిరుగుతూ ఉండేటి హం క్షం అనేటువంటిది మనోరూపంలో సంకల్ప వికల్పములుగాను, శ్వాస రూపంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలుగాను, జ్ఞాన రూపంలో జ్ఞాన అజ్ఞానములుగాను, బంధ రూపంలో బంధ మోక్షములుగాను ఈ యొక్క భావాలే తిరుగుతూ ఉంటాయాడు. అంటే మనం ఏ తరగతిలో ఉంటే ఆ భావాలు మనకు స్మరణకు వస్తూ ఉంటాయి. ఇట్లా జరిగేటువంటి యొక్క అంశాభ్యాం పరివృత్త పత్ర కమలైర్ దివ్యైర్ జగత్కారణం, దివ్య స్వరూపమై జగత్తుకు కారణ స్వరూపమైనటువంటిది, విశ్వమంతా వ్యాపించినటువంటిది, విశ్వానికంత ఆధారభూతంగా ఉండేటువంటిది హంస స్వరూపమై ఈ హంసకు పైభాగములో ఉండి హంసను కూడా లాగుతా వదులుతా ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమైనటువంటి గురుతత్వాన్ని నేను ధ్యానం చేస్తాను. అందుకే మీరు ధ్యానం ఎప్పుడన్నా బాగా చేయాలనుకున్నప్పుడు 2 వస్తువులను కల్పించుకోకూడదు. 2 వస్తువులను కల్పించుకుంటే ధ్యానం పరిసమాప్తి చెందదు. నిరంతరం ధ్యానం జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ధ్యానింపబడే దేవుడు ఒకడు, ధ్యానించేవాడు ఒకడు ఉంటుంది అన్నమాట. ఇది నీ స్వరూపానికి విఘాతం కలిగిస్తుంది, అంటే ఇది అంతరాయం కలిగిస్తుంది. ఇది ఎట్లా ఉండాలో బాగా ఆలోచించంటే నీవు ఒక్కడిగానే ఉండాలి. ఏ వస్తువును కల్పన చేయకూడదు. కల్పన చేస్తే నీకు చలనం వస్తుంది, కోరికలు పుడతాయి, భ్రాంతి పుడుతుంది. నీ ఒక్కడిగా ఉండాలి. ఈ ధ్యానం అయితే ఇంకా అక్కడ మంత్రము తంత్రం కానీ ఎక్కడా కానీ మనసు పెట్టకుండా, పాత కోరికలను పాత విషయాలను తెచ్చుకోకుండా, కొత్త దాంట్ని సంకల్పించుకోకుండా నిర్మలంగా ఉండేటువంటి స్థితి నీకు రావాలి. ఇది చాలా సులువైనటువంటిది. ఇంక దీని పెద్ద బాధలు ఉండవు, దీనికి సాధనలు ఉండవు. ఎప్పుడైతే నీవుగా ఉంటావో ప్రశాంతత ఉంటుంది. నీకు ఈ సృష్టి అంతా ఎట్లా ఆకర్షింపజేస్తుంది, ఎట్లా వచ్చి అన్ని లోపల చేరండాయి, అవన్నీ ఎట్లా నీలో పరివర్తన చెంది మాయమవుతూ ఉండేటివి నిన్ను ఎట్లా బాధ పెడతాండాయి, ఇవన్నీ కూడా చూసుకో. ఇప్పుడు నువ్వు హాయిగా కూర్చున్నావు అనుకో, కొన్ని విషయాలు శబ్ద రూపంలో వచ్చి చేరతాయి లేదా? ఇవన్నీ ప్రపంచం నుండి వచ్చి చేరేటువంటి ఎనర్జీ బలాలు, అనేక సుఖ దుఃఖాలు కొన్ని దృశ్య రూపంలో వచ్చి చేరతాయి.
కొన్ని వాతావరణ రూపంలో స్పర్శ రూపంలో వచ్చి చేరుతాయి, కొన్ని రుచుల రూపంలో వస్తాయి, కొన్ని వాసనల రూపంలో వస్తాయి. ఇవన్నీ ఎక్కడ చేరుతాండా? ఇవన్నీ నీ యందు చేరుతా ఉన్నాయి. దీంట్లో పెద్దగా స్వీకరించకూడదు. వస్తే రాని పోతే పోని అని ఉండాలి. అట్లా కోరికలన్నిటి కూడా నీవు కేవలం చూసేవాడివిగా ఉండాలి. ఏవన్నా రాని ఏవన్నా పోని ద్రష్ట స్థానంలో ఉండి చూస్తూ ఉండాలి. వాడిని ఏంటివి అంటావు? పాపమని, పుణ్యమని, లోకమని, బంధమని, మోక్షమని ఏవి అంటావు? ఒక్కడిగానే ఉంటాడు. ఆ ఒక్కటి చెలించడం వల్లనే మనకి తిప్పలన్నీ వస్తాయి. వేరే ఏం లేదు. ఎవరో నన్ను అన్యాయం చేసి నాకు దేవుడు అన్యాయం చేసినాడని చెప్పొద్దు. దేవుడు అన్యాయం చేసేకేం ఆయనకేం మీద శత్రుత్వం ఉంటుంది? ఆయనకేమన్నా అంత భేద? మనకుండే గుణాలన్నీ దేవుడికి వేసి పులుముతాం. ఇది మన స్వభావం అన్నమాట. మన తప్పులు మనం మోసుకుంటే విముక్తులమవుతామని మాయ ఏం చేస్తుందంటే, నువ్వు ఏ తప్పన్నా ఎదటోని మేము చేసుకొని పోతా ఉంటావు. నువ్వని ఏమన్నా తప్పులు చేయను వానికంటే మన దగ్గర బండిలు చేస్తే ఉంటాయి అనుకో, కానీ వాందే తప్పన. పెద్దలు అనేవాళ్ళు, అయినా ఎదటి వాని దాంట్లో ఈగ బారేడదని చెప్తున్నావు, నీ ఇస్తరాకుల గాడిద బొల్లాడుతుంది, దీన్ని తీసేసుకోరా అని. ఈడ గాడిద బొల్లేదో ఈడు చూడడు, ఆ ఈగను చూస్తాడు. ఇది చూడు నీ దాంట్లో ఈగుందని. ఆ రకంగా మనం ఎట్లయిపోయినామంటే స్వభావజన్యంగా సరిచేసుకునేది పోయి చెరిచేసుకుంటాం. అందువల్ల వికలత్వం లేనటువంటి స్థితి. శ్వాస చక్కగా నిలబడుతుంది, తక్కువ శ్వాసలాడుతుంది, విషయాలు ఏవీ నీ దగ్గరికి రావు. జరగవలసింది జరుగుతుంది. అదే మళ్ళీ అదంతా స్వామి నేను ఇట్లా కూర్చుంటే అదేమన్నా పోతుందేమో అనుకోవద్దు. అది నీ ముందు మనసులో నుండి పోతే అవతల పోతేనే నీ లేకుండే. ఇప్పుడు పక్కింటోని ఇండ్లు అంటుకుంది అనుకో, మనకేం ఏమప్పా నువ్వు కర్మ అంతేగాని అంటాం. ఏమన్నా బాధపడతామా? అదే మంది అంటుకుంటే ఏమంటాము? దొమ్మలు కొట్టుకుంటాం, దుమ్ము అంతా మీద పోసుకుంటాం, ఆ ఊ అంట. ఏమిటికి ఇది ఏమన్నా తేడా ఉందే? కాలేది అన్నిటికీ కాలుతుంది. నాది అనుకున్నాం కాబట్టి. నాది అనుకుంటే ఇంత తిప్పలు పెడుతుంది, నాది అనుకోకపోతే ఏం పెట్టదు. పక్కన మంది బంగారు గడియారం పోయినా ఇడు బాధపడ్డు, మంది పెన్ను పోతే బాధపడతాడు. ఏమిటికి అంత విలువైన దానికి బాధపడేడు వాడు? నాది కాదనుకున్నాడు కాబట్టి బాధే లేదు. ఇది నాది అనుకున్నాడు కాబట్టి బాధ పెడుతుంది. అందువలన ఏ విషయమైనా కానీ నిన్ను బాధ పెడతాదంటే నువ్వు అభిమానిస్తేనే పెడుతుంది, లేకపోతే ఏది పెట్టదు. అట్లా ఇప్పుడు కృష్ణ పరమాత్మ ముందర యాదవుల వంశం మొత్తం నాశనమైంది. అందరూ చచ్చిపోయినారు. పీనిగలు బూడిసెకు కూడా వీలు లేకుండా సముద్రం గడి మొత్తం అంతా దర్భలతో కొట్టుకొని చచ్చిపోయినారు. అనుకున్నాడు ఇది జరగవలసిందే జరుగుతుందని, అందుకే బాధే పడలే. పోయాడు, ఆ బొటికినేలకు కొట్టినాడు అనుకో, ఇది కూడా పోతుందని తెలుసుకున్నాడు. బాధే పడలే. ఎట్లా రక్షించుకుందాం, వాడిని చంపుదాం, వీడిని చంపుదాం, ఏం ప్రయత్నం చేయలే. పుణ్యన్నాళ్ళు నానా రకాల కథలన్నీ రాసిరు ఆయన మీద. ఇంత శుద్ధమైన స్వభావం కలిగిన మీద నానా కథలు రాస్తే మొత్తం మీద లాస్ట్కైనా ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టినారు. ఆ రకంగా ఏమి లేకోకుండా ఉన్నాడు. ఇవన్నీ ఆయనకైనా మనకు అవసరం లేదా? అట్లా పరిస్థితులు వస్తే ఆయన వారసులం కాబట్టి మనకు కూడా అది అవసరం. అందువల్ల నీకు ఏ కష్టము కానీ ఏ దుఃఖము కానీ రాకోకుండా ఉండాలంటే నీవుగానే ఉండాలి. నీవు రెండుగా అయితేనే తిప్పలు వస్తాయి. ఇదే ధ్యానం. ధ్యానం అంటే ఏకత్వ ధ్యానమే ధ్యానం. కానీ నువ్వు రెండుగా పెట్టుకొని నాకు ఆ స్వామి కనపడతాడు, ఈ స్వామి అని చేసినావంటే కనపడాడు. కనపడినా స్వామి నీ చేతికి చిక్కడు. ఎట్లా అంటే అది ఊరికి లీల, అది కనబడుతుంది, అది చిక్కేది ఆ వస్తువు నీ భ్రాంతి కాకపోతే. కాబట్టి ఎప్పుడైతే ఆ గురువు స్వరూపము నీ స్వరూపము ఏకత్వం అని కల్పనలన్నీ మానుకొని వృత్తి నిలిచిపోవాలి. వృత్తి అంటే అర్థమేమి? మనోబుద్ధి చిత్త అహంకారాలన్నీ ఇవి వృత్తి. ఇవి చిత్తములో ఎప్పుడు కూడా 4 లోకాలు ఉంటాయి. దీనికి 4 కాలాలు ఉంటాయి: భూత, భవిష్యత్తు, వర్తమాన, పురోగమన కాలాలు. గతించిపోయినవి అనుకోవడము, రేపు చేసేటి అనుకోవడము, ఇప్పుడు జరిగేటివి నిశ్చయం చేసుకోవడము, అభిమానపడము, ఇవన్నీ కూడా మనకు అంతఃకరణలో మెలిగేటువంటి గుణాలే తప్ప స్వరూపం కాదు. అది ఏ గుణమైనా రోంచేపు వచ్చిపోతుంది. ఆ రోంచేపు వచ్చిపోయే గుణాన్ని అనుసుకోలేకనే మనం వికలత్వం పొందుతున్నాం. బాగా ఉండాలంటే ఎట్లుండాలా? ఖచ్చితంగా ఒక్కడే ఉండాలి.
అందుకే గురుదేవా, నీవు నేననే భేదం లేకోకుండా ఉండే స్థితి నాకు ప్రసాదించు అంటే ఇప్పుడు ఈ భావం చెప్పినా కదా, ఇట్లా ఉంటే మీరు ఏకత్వం ప్రసాదించినట్లే కదా, ఇంక వేరే ఏం అవసరం, ఒకే స్థితినే ప్రసాదించినట్లు. నువ్వు అట్ల స్వామి నేను ఇట్ల స్వామి అంటే అవన్నీ వికారం మాటలే తప్ప వేరే ఏమీ ఉండవు దాంట్లో. అవంతా కల్పిత గుణకల్పితాలు. అందువల్ల ఇక్కడ ఏం చేసినాడు, విశ్వవ్యాపి నమాదిదేవ మమలం నిత్యం పరం నిష్కలం. విశ్వవ్యాపి అయినటువంటి దేవుడు కావాలి కదా. బాగా చూడండి, మనం దేవతా భ్రాంతిలో ఎంత వెనుకబడి ఉండాము. మరి మన పెద్దలు చెప్పిండే దేవతకు మనం చేసే దేవతలకు ఎంత వెనుకబడితనం ఉందో మనకు. విశ్వవ్యాపి దేవుడు, మన దేవుడు గుళ్ళోవాడు, ఊరు వ్యాపి కాదు, గ్రామ వ్యాపి కాదు, ఒక వీధి వ్యాపి కాదు, ఒక గుడిలో ఉండేవాడు. అంటే ఇంత చిన్న దేవుణ్ణి వీళ్ళు ఇంత పెద్ద దేవుని చెప్తాను. బాగా ఆలోచించండి. విశ్వవ్యాపి అయినటువంటిది నమ ఆదిదేవ మమలం, ఆదిదేవుడు మలినము లేనివాడు. మరి ఇప్పుడు ఏ దేవుని చరిత్ర చేసినా గుణగణాలు రాస్తున్నారు కదా. ఆయన అట్లా బాగుండే, ఇట్లా ఉండే, గురువు సేవ చేశా, రాక్షసును చంపా, వాళ్ళని చంపా, వీళ్ళని చంపా, ఇట్లా ఇవన్నీ చేష్టలు కదా. ఈ అమలం అనే పదం ఎక్కడుంది అక్కడ? మరి విశ్వవ్యాపి నమాదిదేవ మమలం నిత్యం పరం నిష్కలం, నిత్య స్వరూపంగా ఉండాలా, అన్నిటికీ అంటకుండా పరముగా ఉండాలా, నిష్కల రూపుడుగా ఉండాలి. దేవునికి చెప్పిన నిర్వచనాలు ఆలోచన చేయడం లేదు మనం. ఆలోచన చేస్తే బాగా నీకు నిర్మలత్వం వస్తుంది, ఏ బాధ ఉండదు, ఏ రోగము ఉండదు అనుకో, బాగా ప్రశాంతంగానే ఉంటుంది. మనం దాని యందు ఉండలేకపోతున్నాం. నిత్యోద్బుద్ధ సహస్ర పత్ర కమలే లుప్తాక్షరే మంటపే. ఈ లుప్తాక్షర మంటపంలో ఉండి నిత్యోద్బుద్ధం చేస్తాడు ఆయన. భావాలు ఎట్లా ఉద్బుద్ధమవుతాయి, ఎక్కడ పుడతాయంటే చూడు, దానికి సేద్యం చేసేదిలే, దున్నేదిలే, ఇత్తనం వేసేదిలే, నీళ్లు కట్టేదిలే. భావోత్పత్తి నిత్యోద్బుద్ధము, నిరంతరం పుడతానే ఉంటాయి, పుంకాను పుంకాలుగా. ఎక్కడ? లుప్తాక్షరం, ఏ అక్షరములు లేని మండపంలో. బాగా చూడండి, మనం ఫ్రెష్గా లేస్తాం కదా, లేస్తానే తేనె